హాయ్ అండి. ఈరోజు చికెన్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తాను. మా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలోకి సాల్ట్, కారం, చికెన్ మసాలా వేసుకున్నాను. ఇదంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఉప్పు కారం అంతా బాగా దీనికి పడుతుంది. మన ఫ్రైకి స్మూత్గా ఉంటుంది మనం అన్ని పట్టించడం వల్ల. ఫ్రిడ్జ్లో అయితే ఒక పావు గంట ఉంచుకుంటే బాగుంటుంది ఫ్రై, లేకపోతే బయట ఒక అరగంట సేపు ఉంచుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం, పావు గంట అయిపోయింది, బాగా మ్యారినేట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. చికెన్ కదండి, కొంచెం పడుతుంది ఫ్రైకి ఆయిల్. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు చీల్చేసి ఒక 5 తీసుకున్నానండి. కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిస్తున్నాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయి స్వాతి గారు, పిల్లలకి ఇష్టం, మా సుశాంత్కి కూడా బాగా ఇష్టం ఇది ఈ ఫ్రై. కూర నచ్చడు, ఎప్పుడు ఫ్రై చేసిమని సాంబార్ పెట్టమంటాడు. సాంబార్తో చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే మనకి బాగా, ఫస్ట్ మట్టుకు హై ఫ్లేమ్ లోనే కొంతసేపు ఉంచుకొని తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ని హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి, ఆ తర్వాత సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుకుందాం అండి. ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే ఒక 10 నిమిషాలు ఉండేవండి చికెన్ ని. మూత పెట్టుకుంటే చికెన్ లోని వాటర్ అంతా దిగిపోద్ది కదండి. ఆ తర్వాత మనం కొంచెం సిమ్ లో పెట్టుకొని అన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాటర్ తగ్గిన వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకుందాం, తర్వాత సిమ్ లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. చూసారు కదండి, వాటర్ అంతా దిగిపోయింది. ఇప్పుడు ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాం కదండి, ముక్కలు చూడండి ఎంత పెద్దగా కట్ చేసాం. ఇవి వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపిసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 3 స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే మనకి కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా ఘాటు. ఈ అల్లం అంతా పచ్చివాసన పోయిన వరకు అలా కలుపుకుంటూ, కిందన అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. అల్లం వేసాం కదా, ఇప్పుడు అడుగు అంటుతుంది, అందుకు సిమ్లోనే కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోని. ఇందులో ఆల్రెడీ వేసుకున్నాం కదా సాల్ట్, అందుకు కొంచెం చూసుకొని కొంచెం వేసుకుందాం. కారం కూడా ఇందాక వేసాం కదా, ఇప్పుడు దానికి సరిపడా వేసుకుందాం. ధనియాలు జీలకర్ర కలిపేసి మిక్సీ చేసిన పౌడర్ వేసుకున్నాను. కొంచెం పెప్పర్ వేసుకుందాం. చికెన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కదండి, అవన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా అయ్యిందో. ఉప్పు కారం అన్నీ సరిపోయండి, బాగుంది టేస్ట్. ఏమైనా పడతాయి అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర ఇలా జల్లుకుంటే చికెన్లో ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి, కొత్తిమీర ఫ్లేవర్. చికెన్ ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చికెన్ ఫ్రై చాలా బాగుంది. రోజు కానీ శైలజ గారు ఉంటేనా. నన్ను ఎవరో తలుచుకుంటున్నారు. మీరు ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే లిఫ్ట్ డోర్ తీసుకుని వస్తున్నాను. స్పెషల్ చికెన్ ఫ్రై. మీకు చికెన్ అంటే ఇష్టం కదా, అందుకు మిమ్మల్ని తలుచుకుంటున్నాను ఇంకా జస్ట్ ఇప్పుడే. నేను లేకుండా చూడండి, మీకు
ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బా చాలా పట్టుకుంటేనే చాలా స్మూత్ గా ఉందండి. బాగుంటుంది శైలజ గారు. చాలా బాగున్నాయి. క్యాప్సికమ్ వేసినట్టున్నారు. క్యాప్సికమ్ వేసి మా సుశాంత్కి చాలా ఇష్టం అండి. క్యాప్సికమ్ వేసి ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంది. అయ్యో నేను ఈ రెసిపీ మిస్ అయ్యాను. ఎందుకండి మన వీడియో ఉంటది కదా, ట్రై చేసి చూడండి మీరు. మర్చిపోయాను కదా. అవును చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేసి. నాకే పెట్టారా, మీరు తిన్నారా లేదా? తిన్నాను, చాలా బాగుంది. టేస్ట్ కూడా అంత బాగా అయింది. చాలా బాగుంది. చాలా స్మూత్ లేయర్ గా వస్తుంది. వావ్. అంటే కొంచెం క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ ఒకటి పడుతుంది కదా సార్, చాలా బాగుంటది. చాలా బాగుంది. చూసారు కదండి, చికెన్ ఫ్రై చాలా స్మూత్ గా ఉందండి. ఇలా అంటే పీస్ లేయర్ గా వస్తుంది. చాలా బాగుంది. ఓ పడిపోయింది, చికెన్ వేస్ట్ చేయకూడదు. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకసారి వీడియో చూసి చేస్తాను కంపల్సరీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.